అసెంబ్లీ సమావేశాలు నిన్నటితో ముగిశాయి. బడ్జెట్ సమావేశాలని చెప్పుకోవడానికి సిగ్గుచేటు. ఎంత అసభ్యంగా ఉందంటే భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇలా జరిగిందేమో. సాధారణంగా ఎన్నికలు ఏ ఏడాది అయితే జరుగుతాయో ఆ ఏడాది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెడతారు. ఎందుకంటే ఎన్నికలకు వెళ్ళటానికి ముందు. మరి ఎన్నికలు ముగిసిన తర్వాత జూన్ నెలలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారాలు చేసిన తర్వాత అప్పుడు ఫుల్ బడ్జెట్ పెట్టారు. ఇది ఆనవాయితీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా జూన్ నెలలో ప్రభుత్వాన్ని చేపట్టిన తర్వాత ఫుల్ బడ్జెట్ 2 లక్షల కోట్లతో పెట్టడం జరిగింది. అది ఆనవాయితీ ఎప్పుడు. కానీ విచిత్రమైనటువంటి పద్ధతిని ప్రవేశపెట్టారు. ఈసారి బడ్జెట్ అన్నది ఫుల్ బడ్జెట్ పెట్టకుండా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మళ్ళీ రెండోసారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ 4 నెలలకు పెట్టారు. అంటే సెప్టెంబర్ అక్టోబర్తో పూర్తవుతుంది. ఇప్పుడు ఫుల్ బడ్జెట్ పెట్టారు. అంటే ఇప్పుడు ఫుల్ బడ్జెట్ ఈ నెలలో పెడితే నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, అంటే మార్చిలో మళ్ళీ బడ్జెట్ వస్తుంది. మళ్ళీ బడ్జెట్ పెట్టుకోవాలి, మళ్ళీ బడ్జెట్ సమావేశాలు పెట్టుకోవాలి. బడ్జెట్ సమావేశాలు పూర్తవుతున్నాయి, మళ్ళీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. చరిత్రలో ఎక్కడా లేదు. దుర్భరమైన పరిస్థితి. అంటే ఈ కూటమి ప్రభుత్వం బడ్జెట్ కూడా పెట్టుకోలేని దౌర్భాగ్యమైన స్థితిలో, దిక్కుమాలిన స్థితిలో ఉంది అనడానికి ఇదే నిదర్శనం. బడ్జెట్ సమావేశాలు ఎందుకు పెట్టలేదు? అసలు ఫుల్ బడ్జెట్ ఎందుకు పెట్టలేకపోయారు? చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఈ రాష్ట్రానికి అప్పు 15 లక్షల కోట్లు అని చెప్పాడు. మరికొద్ది రోజుల తర్వాత 14 లక్షల కోట్ల అప్పు అని చెప్పాడు. ఆ తర్వాత సాక్షాత్ గవర్నర్ గారి ప్రసంగంలో గవర్నర్ గారి చేత అబద్ధం ఆడించాడు. 10 లక్షల కోట్లు అన్నాడు. కానీ నిజానికి నిన్న బడ్జెట్ బుక్ లో చంద్రబాబు నాయుడు సాక్షాత్ ప్రవేశపెట్టిన బడ్జెట్ బుక్ లో చూస్తే 6,42,000 కోట్లు. అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత, ఉమ్మడి రాష్ట్రంగా విడిపోయిన తర్వాత వచ్చిన అప్పు 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అప్పు, 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఆ ప్రభుత్వంలో జరిగినటువంటి అప్పు మొత్తం కలిపి 6,41,000. ఇంకా కార్పొరేషన్లు వీటి ద్వారా తీసుకుంటే మహా అయితే 7,20,000 కోట్లు. దీన్ని మరి 14 లక్షల కోట్లని ఎలా చెప్పాడు చంద్రబాబు నాయుడు? గవర్నర్ గారి చేత 10 లక్షల కోట్లని ఎలా చదివించాడు? మరి నిన్న బడ్జెట్ లో 6,40,000 కోట్లు ఎందుకు చూపించాడు? మోసం, దగ, ప్రజలకు మోసం చేశారు, నయవంచన చేశారు. మీరు ప్రజలకు ఏమని చెప్పి అధికారంలోకి వచ్చారు? సూపర్ 6 చేస్తామన్నారు, సూపర్ 7 చేస్తామన్నారు. ఎస్, మేము అదే అడిగాం. మీరు బడ్జెట్ సమావేశాలు ఇప్పటికైనా ఫుల్ బడ్జెట్ పెట్టారు, ఓకే, సంతోషం. చరిత్రలో మొదటిసారిగా ఇంత లేటుగా ఫుల్ బడ్జెట్ పెట్టడం ఓకే. కానీ ఇప్పుడు బడ్జెట్లో ఏ అంశాలు పెట్టారు? ఈ ప్రశ్నలన్నింటి మీద సంధించే ప్రయత్నాలు చాలా చేశాం. 11 రోజులు బడ్జెట్ సమావేశంలో ఒక ప్రశ్నకు కూడా సరైన సమాధానం రాలేదు. డైవర్షన్, మేమేదైనా అడిగితే దాన్ని డైవర్ట్ చేయటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించడం, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం, బహిరంగ సమావేశాల్లో ఏ రకంగా అయితే మాట్లాడతామో సాక్షాత్తు మంత్రులే అసెంబ్లీలోను కౌన్సిల్లోనూ మాట్లాడటం, ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోవటం, సభని వేరే మాట్లాడుతూ అనవసరంగా డైవర్ట్ చేయడం, సభా సమయాన్ని వృధా చేయటం, మొత్తంగా ఈ 11 రోజుల్లో కూడా అసెంబ్లీ కానీ కౌన్సిల్లో కానీ ప్రతిపక్ష పార్టీకి స్థానం లేకుండా చేయటం. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, నేను హౌస్లోకి వస్తాను అని. ప్రతిపక్ష హోదాకి ఇవ్వడానికి స్థానాలకి సంబంధం లేదు. ఎందుకంటే ఏదైతే ప్రతిపక్ష హోదాలో ఎన్ని స్థానాలు గెలిచినప్పుడు కూడా వాళ్ళకి ఇవ్వాలి. కానీ అది ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు. కోర్టుకు వెళ్ళాం, హైకోర్టు నుంచి నోటీసులు వచ్చాయి.
సాక్షాత్ స్పీకర్ హైకోర్టు నోటీసులు రిసీవ్ చేసుకోలేదు దౌర్భాగ్యం. ఏం ప్రతిపక్ష హోదా ఇస్తే భయమా? జగన్మోహన్ రెడ్డి గారి హౌస్కి వస్తే మీ తాట తీస్తారని భయమా? ప్రశ్నిస్తారని భయమా? ఎందుకు ఇవ్వట్లేదు? అసెంబ్లీలో మేము ప్రతిపక్ష హోదా ఎందుకు అడుగుతున్నామంటే కొంత సమయం వస్తుంది అపోజిషన్ లీడర్కి. అపోజిషన్ లీడర్కి కొంత సమయం వచ్చినప్పుడు ప్రజా సమస్యల పైన మాట్లాడటానికి అవకాశం వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి బడ్జెట్ మీద రెస్పాండ్ అవ్వడానికి 1 గంట 40 నిమిషాలు పడింది. అదే మీరేమంటున్నారు? పులివెందుల ఎమ్మెల్యే అంటున్నారు. పులివెందుల ఎమ్మెల్యే గారికి అయితే ఎంత ఇవ్వాలి టైము? అంత వస్తుందా? కాబట్టి అపోజిషన్ హోదాలో ప్రతిపక్ష హోదా మీరు ఇస్తే మాకు కొంత సమయం వస్తుంది. ఆ సమయంలో